శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాన్ని అణచివేయడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం మరింత బలపడుతుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహజంగానే నాయకుడు వచ్చినప్పుడు వారి సంతోషాన్ని వ్యక్తం చేసి చప్పట్లు కొడతారు, జైజేలు కొడతారు, వారి కృతజ్ఞత తెలియజేయడానికి ఏదో ఒక సౌండ్ చేస్తారు. దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది, ఇది పోలీసులు పెట్టిందా, ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాము. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత? అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట, విధులను అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? విధులను అధిగమించుంటే జైలు దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఇలాగ ఎందుకు వ్యవహరిస్తాయనంటే, ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే భావిస్తుందో, వారికి చివరిగా మిగిలినటువంటి అస్త్రం పోలీసుల ద్వారా అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. ఈనాడు ఇక్కడ ఆమదాలసలో జరిగినా, అక్కడ శ్రీకాకుళంలో జరిగినా, రణస్థలంలో జరిగినా ఈ చర్య కారణం ఈ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోల్పోవడమే కారణమని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ అందరి తాలూకా సమిష్టి కృషే పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. ఈవేళ మీ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న రవికి అండగా ఉండాలి, మనందరం మన కోసం అతను తాపత్రయపడ్డాడు అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి మీలో ఉంది. మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇది కొనసాగించాలి. ఏదో మొక్కుబడిగా 1 రోజు 2 రోజులు సరదాగా తిరిగేసి తర్వాత వదిలేద్దామన్నది కాదు. ఇది మనందరూ, రవిది ఎవరి కోసం ఈ తాపత్రయపడ్డాడు. మీ అందరూ కూడా మరి గ్రామానికి కూడా పార్టీ తాలూకు గొంతు వినబడి మనకు రవికి జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పి, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కేసులు, ఎవరో కొంతమంది కుటిలమైనటువంటి ప్రయత్నాలతో రవిని కంట్రోల్ చేయాలి. రవినే కాదు, అక్కడ తిలక్ గారికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి అడ్డు తగులుతున్నారు. టెక్కల్లో అప్పలరాజు గారికి అదే ఉంది. రాష్ట్రం అంతా జరుగుతుంది, అలాగే మన జిల్లాలో కూడా జరుగుతుంది. దీనికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు భయపడట్లేదు. ఇది ఆహ్వానిస్తున్నాం. కష్టాలు ఎవరికైనా రావా? మనకి ఆపద అవసరం వచ్చినప్పుడే మన తాలూకా ప్రేమ, అభిమానం తెలియాలి. పార్టీ పట్ల అయినా, మన నాయకుడి పట్ల అయినా మనకు అభిమానం ఉంటే కార్యాచరణ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా, ఇక్కడ సమర్థవంతమైన అనేక మంది యంగ్స్టర్స్, లీడర్స్, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆమదాల వలసలో ఉన్నారు. మీ అందరూ కలిసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకోండి. గ్రామాన్ని కూడా చైతన్యపరచండి. జరిగిన తప్పుని ఎత్తి చూపండి. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్న తప్పుడు విధానాల్ని ప్రజల్లో చాటి చెప్పి ఇది మనకి ఉపయోగపడే విధంగా మనం మలుచుకోవాలని, రవికి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని
జిల్లాలో మెయిన్ వరకు ప్రతి ఒక్కరు కూడా రవికి అండగా ఉంటాం. ఇందులో మీరేం సందేహపడక్కర్లా. మర్డర్ ప్రయత్నం జరిగిందా? అక్కడ ఉన్న అధికారులే చెప్తున్నారు మేము ఏం జరగలేదు ఇక్కడని. ఒక ఇంటర్వ్యూలో ఒప్పేసుకున్నారు. అంచేత మానుకోమని కోరుతున్నారు. మానుకోరా, మీరు మానుకున్నా మానుకోకపోయినా ప్రజలైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా అనేది అర్థమైందా లేదా? 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి పిలవకుండా వచ్చారు అని అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు సరిదిద్దుకుంటారా? ఇంకా ఇలాంటి చర్యలు చేస్తారు? ఇలాంటి చర్యల వల్ల ఎక్కడైనా మెరుగుపడుతుందా? సరిదిద్దుకోండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయండి. మాట తప్పకుండా నిలబడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. మా పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి భయపెట్టి మీరు చేయాలనుకుంటే మరింత ఉద్యమం పెద్దదైపోతుంది తప్ప ఇది తగ్గదని నేను లోకేష్ హితో చెప్తున్నా. లోకేష్ వయసులో చిన్నవాడు, ఉండేలు దెబ్బలు ఎరగడు. ఉండేలు దెబ్బలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తెలుసుకోవాల్సి వస్తుంది. ఊరకనే ఇది ఎంత కొద్ది కాలం మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తుంది. ఈనాడు పార్టీ శ్రేణులకు అన్నింటికి మనం ఇవ్వబోతున్నటువంటి కార్యక్రమం, ఈనాడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరి తరఫున మన పార్టీ లీగల్ సెల్ పనిచేస్తుంది. పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం కేసులు పెట్టించినంత మాత్రం కోర్టులో నీవేమి నిలవు. న్యాయ వ్యవస్థ ఏమి కళ్ళు మూసుకొని ఉండదు. ఇవన్నిటికీ తగిన పరిష్కారం మనకు న్యాయస్థానంలో దొరుకుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ పార్టీ న్యాయ విభాగం చేస్తుంది. అయితే పార్టీ ఏం చేయాలి ఇలాంటప్పుడు? పార్టీ ప్రతి ఒక్కడు గొంతిప్పాలి. ఇలాంటి సందర్భంలోనే మనం గొంతిప్పి మనమేమి యుద్ధం చేయక్కర్లే. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పక్కోడికి చెప్పండి. నిరసన తెలియజేయాల్సిన దగ్గర చేయెత్తి నిరసన తెలియజేసే పని చేయండి. గొంతు కలపండి. అన్ని గొంతుల శబ్దం వినిపించి ఈ ప్రభుత్వం కూలిపోయేదాకా అందరం కలిసి వర్క్ చేద్దామని, పనిచేద్దామని సందర్భం మనం చేస్తాం.